అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేశాము. ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు మేమేమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు. మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు, మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు. మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా? మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జియో ఏమన్నా ఉన్నదా? మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు, మున్సిపాలిటీ జీతం పే చేస్తుందని. మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు? పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు. నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సబబు? ఇది విత్ ప్రూఫ్ ఉన్నది. సీరియల్ నెంబరు ప్రసాద్. దీనికి ఏందో మరి మీరు సమాధానం చెప్పాలి. మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము, రాజకీయం చేస్తున్నాము, మేము అవినీతికి పాల్పడము, మా డబ్బులే పెడుతున్నాము అంటున్నారు. మరి మీ డబ్బులే పెట్టినప్పుడు, మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి? మీరు నంద్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి? దీన్ని ఎవరు? అందరికీ తెలుసు. మీ వార్డు మెంబర్స్ 38 మంది ఉంటే 38 మందికి ఈ విషయం తెలుసు, కానీ ఎవరు గలం ఇప్పి బయటికి వస్తలేరు. ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు గలం ఇప్పి ఏదన్నా అంటే మేము అది చేస్తాము, మిమ్మల్ని బయటికి దొబ్బుతాము, మీకు ఉండేవన్నీ కట్ చేస్తామని భయపడించబట్టిరి. అదేవిధంగా 8వ వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్కి శాలరీ ఇస్తున్నారని మన 2 రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు. మరి అది నిజం కాదా? నిజం కాదంటే చూపియండి మరి వచ్చి. మేము కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము. ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇచ్చే సమస్య ఉండదు. నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పన్నులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు. ఏమి మీ అహంకారం? ఆల్మోస్ట్ 2004 నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ సొంతింటి లెక్క వాడుకుంటున్నారు. మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతున్నాయి? మీరందరూ కూడా చొరవ తీసుకొని ఈ జరిగే అరాచకాలను, ఈ జరిగే అసలు పరిశుభ్రత లేకుండా ఈ విధంగా పేరుకపోయింటే కనీసం మీరు ఏ రోజన్నా ఒక దుకాణదారుని కానీ, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కానీ పిలిపించి మీరు ఒక మీట్ పెట్టారా? పెట్టి వాళ్ళకు అవగాహన కలిగించే ఒక సదస్సు మాదిరి పెట్టి, అవగాహన సదస్సు అని పెట్టి వాళ్ళందరికీ చెప్పండి. మీరు ఖచ్చితంగా డస్ట్బిన్ మెయింటైన్ చేయండి. ఈ విధంగా కాలువల్లో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు ఇవన్నీ ఏమున్నాయి? జ్యూస్ తాగినవి. మరి ప్రతి ఒక్క జ్యూస్ షాప్ వాళ్ళని పిలిపించి చెప్పండి. ఎమ్మెల్యేగా బాధ్యత లేదా నీకు? పిలిచి చెప్పండి మీరు, అయ్యా ఇట్లా జ్యూసులు తాగి కాలువల్లో పడేస్తున్నారు, ఇది మనకు మంచిది కాదు, దీనివల్ల అన్ని బ్లాక్ అయిపోతున్నాయి, పేరుకపోతే దానివల్ల 10 రకాలుగా నష్టం జరుగుతున్నది. కాలువలు బ్లాక్ అయితే ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, దోమలు గుడ్లు పెట్టి అట్లే ప్రతి ఒక్క పేదవాడు అనారోగ్య పాలవుతున్నాడు. ఒకదానికొకటి రిలేటెడ్. దీన్ని పట్టించుకోకుండా ఇదేదో లైట్ తీసుకొని మేము రోడ్లు వేస్తున్నాము, ఇది కాదా మార్పు అని మీరు పెట్టుకోవడం గొప్ప కాదు. మార్పు అంటే దీనిలో మార్పు చూపండి మీరు. మరి ఈరోజు ఒక 10 నిమిషాల్లో నంద్యాలలో ఒక గట్టిగా వర్షం పడితే మీడియా సోదరులు మీరు ఎక్కడికైనా బైక్లో పోగలుస్తున్నారా? పోలేరు. ఏమంటే అన్ని బ్లాక్ అయిపోతాయి. డ్రైనేజ్ సిస్టాన్ని మీరు ఎంకరేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మీరు దీంట్లోకి ఫోర్స్లోకి తీసుకొని రండి. రాబోయే న్యూ టౌన్లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల
మనకు దోమలు పెరిగిపోతున్నాయి, విపరీతమైన ఇది పెరగబోతున్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు. అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది? మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు. ఇక్కడ పుట్టి పెరిగినోనికైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. నా ఊరు శుభ్రంగా ఉండాలి, నా ఊరును నీట్గా పెట్టుకోవాలని. ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతున్నామని మా పైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాండి, మేము కూడా మీతో పాటు నడుస్తాము, కాదంటలేం కదా. మేమేం అడిగినాం మిమ్మల్ని? నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను. ప్రశ్నించిన దానికి నేను తప్పు చేసినట్లయితాను. నేను ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి అది నాకు సులుకు తగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను. అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు. అది ఎంతవరకు న్యాయము? నీ అమ్మ మొగుడు అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? నేను కొట్లాడుతున్నా కాబట్టి నన్ను అంటున్నావా? ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అదే నా కొడుకుకు అన్యాయం జరిగింది, నన్ను అన్నారు. మా అమ్మని అన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడంటే. అది ఎంత దూరం పోతుంది? దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన 20 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏం లేదా, ఇప్పుడంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే 20 ఏళ్ల కథ నువ్వు మాట్లాడతావు. 20 ఏళ్ల నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందర నడిపించాం, ఓట్లు వేయించి మా ప్రాంత ప్రజలతో. మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి? మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టే దాంట్లో మీ ఫోటోలు, మీ నాయన ఫోటో ఎందుకు? మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి. అదేం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము, మున్సిపాలిటీలకు మేము ఉచిత నీళ్లు ఇస్తున్నాము. నీళ్లు ఏమి ఇస్తున్నావు నువ్వు? మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది, ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు. ఐ అగ్రీ ఫర్ దట్, కాదంటలేను. ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో, అది కూడా ఎంత ఖర్చు అవుతున్నదో అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను, మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది, మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పు ధైర్యంగా. అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను, నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అన్నట్టు మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్టు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.